మనిషి అన్నాక అప్పుడో ఇప్పుడో అబద్ధాలు ఆడతాడు. మనుషులేంది లోక కళ్యాణం కోసం దేవుళ్ళు కూడా అప్పుడప్పుడు అబద్ధాలు ఆడిండ్రని పెద్దోళ్ళు చెప్తుంటారు. కానీ అసలు అబద్ధాలే మాట్లాడని నిజం తప్ప అబద్ధం నీడని కూడా దొక్కనోళ్ళను ఇప్పుడు మీకు చూపేయబోతున్నా. చలో పండ్రి. అబద్ధం మాట్లాడేది లేదు, నిజం జోలికి పోయేది లేదన్నట్టే ఉన్నది పోండి కదా. చూడుండ్రి చిన్న ముఖ్యమంత్రి బట్టి సారు ఏమంటున్నాడో. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు పోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు కరెంటు ఉండదు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పంపు సెట్లు నడవు అని చెప్తా వచ్చు ప్రచారం చేసినటువంటి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపదెబ్బ కొట్టేటట్టుగా మనం అధికారంలోకి వచ్చినట్టు నుంచి ఈనాటి వరకు కూడా కరెంటు క్వాలిటీ కరెంట్ ఇస్తూ రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసుకుంటూ పోతా ఉన్నాం. ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా గీ ముచ్చట ఊర్లలో ఉన్న రైతన్నలు ఏమంటారో గాని నాకైతే మస్తు నవ్వొస్తున్నది పోండ్రి. కరెంటు చక్కగా వస్తలేదని 2-3 రోజులకు పారి వ్యవసాయం చేసేటోళ్ళు సబ్ స్టేషన్ మీదకి పోతున్నారు. కానీ బట్టి సారేమో అసలు కరెంటే పోతలేదు, మేము వస్తే కరెంటు పోతుందని బద్నాం చేసిండ్రు. కానీ ఇప్పుడు సందు పోకుండా కరెంట్ ఇచ్చి చూపిస్తామని చెప్తుండు. ఇక రైతన్నలే దీనికి జవాబు చెప్పాలి. ఈ సార్ ముచ్చట ఇట్లుంటే శ్రీధర్ బాబు సార్ ఏందో ముచ్చట చెప్తున్నాడు చూడండి. ఇద్దరు టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు ఓటుకుంటే నిన్న హైదరాబాద్ లో అది కాంగ్రెస్ పార్టీపై అంటుర్రా. న్యాయమా ఇది? బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యే నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ను నేను అని చెప్తే వారేవా బట్టి సార్ కంటే ఎక్కువ ముచ్చటనే చెప్పిండు కదా. అసలు ఈ సార్లు ఇంతగానం నిజాలు ఎట్లా మాట్లాడుతున్నారో ఏందో పోండ్రి. కానీ శ్రీధర్ బాబు సారు జర ఇటు చూడుండ్రి. ఇగో మన ముఖ్యమంత్రి రేవంత్ సారే ఆయనకు కండువా కప్పిండు. వాళ్ళ దోస్తు నరేందర్ రెడ్డి సార్ తో కూడా పోటువలు దిగిండు. ఇంకొందరిని తీసుకుపోయి వాళ్ళకు కూడా 3 రంగుల కండువాలు కప్పిండు. ఇదంతా నిజం కాదా సారు? కలలగిన అయిందా ఎట్లా? కలల అయిందని కూడా పోట్వలు ఈడలు తీసి పెట్టుకున్నాడంటే గాంధీ సారు చాలా గొప్పోడు. చంద్రాలు సార్ కంటే ఎక్కువ టెక్నాలజీ తెలిసినట్టున్నది. మీరు కొత్త కడుతున్న ఏ సిటీకి ఆ టెక్నాలజీ ఏమన్నా పనికొస్తదేమో చూడుండ్రి. కానీ ఒక్కటి మాత్రం చెప్పాలి సారు, మీ లెక్క నిజాలు మాట్లాడు దునియాలో ఎవ్వలతోని కాదు. ఇట్లా నిజాలు చెప్పడానికి కూడా మస్తు ధైర్యం ఉండాలి.